మన దేశంలో చారిత్రక తప్పిదాలు చేయడంలో ముందుండేది కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఎన్నికల్లోనూ రెండు పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు వాటి ఉనికినే ప్రశ్నార్థకం చేశాయి. తెలంగాణలో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన లెఫ్ట్ పార్టీల నేతలు చివరికి ఎవరి దారి వారు చూసుకున్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన సిపిఐ ఎమ్మెల్సీల విషయంలో దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయింది. కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల మధ్య ఏం జరుగుతున్నదో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న సిపిఐ ప్రభుత్వానికి అంతర్గతంగా సహకారం అందిస్తోంది. ఇక సిపిఎం కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోవడంతో ఒంటరిగా పోటీ చేసి అన్ని చోట్ల డిపాజిట్లు పోగొట్టుకుంది. సిపిఐ అధికార పార్టీకి దగ్గరగా ఉన్నట్లు కనిపించిన సిపిఎం దూరంగా ఉన్నా ఇప్పుడు ఈ రెండు పార్టీల పరిస్థితి ఒకేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగూడెం సీటు ఒకటి తీసుకుని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఆ సీటు గెలుచుకుంది సిపిఐ. అడిగిన సీటు ఇవ్వనందుకు సిపిఎం పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగింది. 19 సీట్లలో పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు పోగొట్టుకుంది. పొత్తు చర్చల సందర్భంగా అధికారంలోకి వచ్చాక సిపిఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలను ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సిపిఐకి కేటాయించిన ఒక ఎమ్మెల్యే సీటును తామే గెలిపించామని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగిన ఎమ్మెల్సీల భర్తీ సమయంలో మొదటి దశలోనే సిపిఐకి కనీసం ఒక ఎమ్మెల్సీ అయినా కేటాయిస్తామని చర్చల సందర్భంగా రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం కూడా సిపిఐ నేతలకు హామీ ఇచ్చారు. స్వయంగా పిసిసి చీఫ్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఐ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తుంటే మొదటి దశలో సిపిఐకి ఎమ్మెల్సీ కేటాయింపు ఉండదనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కోటాలో పాటు గవర్నర్ కోటాలో భర్తీ చేసే ఎమ్మెల్సీ స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే తీవ్రమైన డిమాండ్ ఉంది. దీంతో మొదటి దశలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మద్దతు పలుకుతున్న కోదండరాం, అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన నాయకులకు న్యాయం చేస్తామంటూ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ప్రచారం చేస్తున్నారు. దీనిపై సిపిఐ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించలేక ఎమ్మెల్సీల కోసం గట్టిగా అడగలేక అంతర్మదనం చెందుతున్నారు. సిపిఎం మాదిరిగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటే కనీసం బహిరంగంగా విమర్శించే పరిస్థితి అయినా ఉండేది. కానీ గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే అసెంబ్లీకి ఎన్నిక కావడంతో గట్టిగా అడగలేక బహిరంగంగా విమర్శించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సిపిఐ రాష్ట్ర కేంద్ర నాయకులు కాంగ్రెస్ తో పొత్తు చర్చల సందర్భంలో గట్టిగా ఉంటే ఇప్పుడు ఎమ్మెల్సీల విషయంలో అడిగే అవకాశం ఉండేదని, అప్పుడు పొత్తు కోసం వెంపర్లాడటం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందనుకుంటున్నారు. మరోవైపు సిపిఎం కూడా ఇచ్చిన సీటు తీసుకుని పొత్తు పెట్టుకుని ఉంటే కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టే ఛాన్స్ ఉండేదని వాపోతున్నట్లు సమాచారం. పొత్తు ఉండి ఒకరు, పొత్తు లేక మరొకరు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారయ్యారు. మున్ముందు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాలి.